హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. మరి గుడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయి కదండి. మరి ఆ పోషకాలు కలిగిన కూర ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా గుడ్లను ఉడకపెట్టుకొని అవి తొక్క తీసిన తర్వాత ఒక ఫోక్ స్పూన్తో గుడ్లకు ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న గుడ్లను ఒక పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి హీట్ అయ్యాక ధనియాలు, జీలకర్ర, చిన్న చెక్క, 4-5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నవి చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటో, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అవి చల్లారనిచ్చి అవి కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 4 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. అవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా వేపాలి. అది వేగిన తర్వాత ముందు ఏవైతే గుడ్లు మనం బాయిల్ చేసి పెట్టుకున్నామో అవి వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటో, కరివేపాకు పేస్ట్ వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు తగినంత ఉప్పు మరియు కారం వేసి కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి బాగా మసాలా పట్టేలా బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత చిన్న బౌల్లోకి 3 స్పూన్స్ వరకు పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసుకొని కూరలో వేసుకొని కలపాలి. అది దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకొని చివరిగా కొంచెం కరివేపాకు మరియు కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన గుడ్లు మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.